కృతిని ప్రథమ కృతిని. బావా ఒకసారి కొట్టు. ఏంటి సీను అలా కొట్టావు? అదేంటి మాయా, కాలేజ్ టైంలో కొట్టమంటే కొట్టేవాడిని కదా, మర్చిపోయావా? వామ్మో, మర్చిపోయానని చెప్పకూడదు. గుర్తుంది సీను, గుర్తుంది. అదేమిటో మాయా, నువ్వు అలా కనిపించగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి నాకు. వద్దులే సీను, ఇలా కొట్టడం తప్ప మిగతావన్నీ గుర్తుంచుకో. ఒక్కటి మాత్రం మర్చిపోయే. చీ, ఒకటి గుర్తు పెట్టుకొని ఇంకొకటి మర్చిపోవడం ధర్మమే కాదు. గుర్తు పెట్టుకుంటే అన్నీ గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోతే అన్నీ మర్చిపోవాలి, అంతే కదా బావా? కరెక్ట్. ఇంతకీ నీ గుడ్లు బీకి ఎప్పుడు ఇస్తున్నావు మాయా? ఎందుకు? చెప్పానుగా, గోళీలు ఆడుకోవడానికని. అమ్మో వద్దులే సీను, ఎంతో ప్రేమగా నీకు సేవలు చేయాలనుకున్నాను. ఇదిగో నీ భార్య తెచ్చిందే ఈ షర్ట్ నా చేత్తో ఇస్తాను, అది నువ్వు తొడుక్కోవాలి. అప్పుడే మన ప్రేమకి నువ్వు విలువిచ్చినట్టు. అయ్యయ్యో, ఎంత మాట! పూల్లో పెట్టి మరీ గౌరవిస్తా. ఎవరిని? మన ప్రేమని. అయితే ఓకే. అయితే ఈ రోజు నుంచి మా బావకి సంబంధించిన అన్ని పనులు నువ్వే చేస్తానంటావు, అంతేనా? అంతే. ఇదిగో ఇక్కడ దురద పెడుతుంది, వచ్చుకోకు. ఇదిగో నిన్నే పిలుస్తున్నాడు, వెళ్ళు. హలో, ఆయన పిలిచింది నన్ను కాదు, నిన్ను. నన్నా? సీను, నన్నేనా పిలిచింది? అవును, నిన్నే. వచ్చుకోకు. మా బావ చేసే పనులకి నీకు పిచ్చెక్కిపోద్ది. నేనంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అలవాటైపోయింది. నువ్వు 2 రోజులకి పారిపోతావు. ఏం చేస్తున్నావు నువ్వు? గోకుతున్నాను. అది గోకుతున్నట్టు లేదు, మరి నన్ను ముగ్గులోకి దింపుతున్నట్టుంది. గోకడమే చేత కాలేదు, ఇంకా సర్వీస్ ఏం చేస్తావు? ఇదిగో అలా అనొద్దు సీను, నేనెంతో ప్రేమగా ఇస్తున్నాను. ఈ షర్ట్ తీసుకో. ప్రేమతో కాదు, చేతులతో ఇస్తున్నావు. అయినా పర్లేదులే, ఇవ్వు. ఇప్పుడేమంటావే పద్మావతి? షర్టే కాదు, అన్నీ ఇక నుంచి నా చేతులతోనే ఇస్తానుగా. ఇప్పుడు ఆ డామినికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నట్టే. ఇంకెందుకు ఆలస్యం, రెచ్చిపో. ఏంటి సీను, ఏం చేస్తున్నావు? నాకు ఈ షర్ట్ నచ్చలేదు. షర్ట్ నచ్చలేదా? కాదు కాదు, షర్టుకున్న గుండీలు నచ్చలేదు. గుండెలు నచ్చకపోతే అలా గుండెలు ఇప్పేస్తారా? అవును. ఇప్పుడు ఈ గుండీలన్నీ నువ్వు కుట్టి తీసుకురావాలి, నేను వేసుకుని ఆఫీస్కి వెళ్తాను. ఏంటి, ఈ గుండెలన్నీ నేను కుట్టాలా? నా వల్ల కాదు బాబు. అదేంటది? ఈ రోజు నుంచి శ్రీనివాస్కి ఏం కావాలన్నా నేనే చేస్తానన్నావు కదా, చెయ్యి మరి. ఇన్ని గుండెలు కుడితే చచ్చిపోతానేమో. ఇదిగో పద్మావతి, ఆ గుండెలేవో నువ్వే కుట్టుకో, నా వల్ల కాదు. చూసావా ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? ఇరగదీసావు బావా. ఎంతైనా ఏదో పనులు చేయడంలో ముందుంటావు కదా. వాట్? వాటు లేదు, వంకాయ లేదు. ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళి చొక్కా తీసుకొస్తాను. ఆఫీస్కి బయలుదేరదాం. ఏంటండి, ఇన్షూట్ చేసుకోవాలని తెలీదా? స్పెషల్ గా చెప్పాలా? ఇప్పుడే చేసుకుంటా. వెళ్ళండి. వీడి కళ్ళజోడు, వీడి అవతారం. రే నీకోసమేరా,
స్పెషల్గా రాకెట్లు తయారు చేసి పెట్టాను. ఆ వచ్చే వాళ్ళ దగ్గర నిన్ను ఫూల్ని చేస్తానురా. ఏంటి నవ్వుతున్నావు పద్మావతి? నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నీట్గా టక్ చేసుకున్నాను చూసావా? టక్ చేసుకున్నారు. అలాగే 2 కొమ్ములు కూడా పెట్టుకున్నారా? కొమ్ములా? నాకెందుకు ఉంటాయి కొమ్ములు? ఒకసారి మీ తల మీద చూసుకోండి సార్. నా తల నాకు ఎలా కనిపిస్తుంది పద్మావతి? మీరు కూడా మా బావలా తయారయ్యారుగా. తల మీద చూసుకోమంటే తల మీద కళ్ళు పెట్టి చూసుకోవడం కాదు, చేత్తో చూసుకోమని. ఇదేంటిది? నా తలకి ఎలాగొచ్చినాయి ఇవి? ఇదిగో ఈ శ్రీనివాస పెట్టంతుడు. ఆ? నాకేం పనిలేదా? అయినా దున్నపోతుగా ఎవడన్నా కొమ్ములు పెడతాడా ఏమిటి? అవే వచ్చేస్తాయి. ఇప్పుడు నేను తునపోతా నేను. ఏ కాదా? బావా ఆపుతావా? అయినా నువ్వేంటి సగం ఇన్షర్ట్ వేసావు? కాలర్ పైకి ఉండడం ఏంటి? కాలర్ కింద కొనడం రొటీన్, ఫుల్గా టక్ చేయడం రొటీన్, ఇలా ఆఫ్ చేయడం వెరైటీ, కాలర్ పైకి లేపడం ఇంకా వెరైటీ అన్నమాట. నిన్ను సస్పెండ్ చేయడం వెరైటీ, కంప్లీట్ గా ఉద్యోగం నుంచి పీకేయడం ఇంకా వెరైటీ. నో 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 నో, అంత పని మాత్రం చేయకు. అసలేమో ఆవిడ మెంటల్ది. ఉద్యోగం ఊడిపోయిందంటే నన్ను కుక్క కంటే హీనంగా చూస్తుంది. మీరు చేసిన వెధవ పనులకి మీ ఆవిడ్ని ఎందుకు తిడతారు? కాసేపట్లో ముంబై నుంచి చెకింగ్ ఆఫీసర్స్ వస్తారు. అందరూ చాలా నీట్ గా పొలైట్ గా మాట్లాడాలి. పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేశారో వెంటనే సస్పెండ్ చేస్తాను. టేక్ కేర్. ఓకే మేడం, ఓకే. ప్రియాంక వెళ్ళి ఆ డ్రెస్సెస్ తీసుకురాపో. ఓకే మ్యామ్. శారీ, మోడర్న్ డ్రెస్ అండ్ వెస్ట్రన్, ఇవి 3 ముంబై మోడల్స్ కోసం మనం స్పెషల్గా డిజైన్ చేసిన డ్రెస్లు. వీటిని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ముంబైలో కూడా లేని లేటెస్ట్ ఫ్యాషన్స్ మనం డిజైన్ చేశాం. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. నీట్గా 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 అలా ఎన్నిసార్లు చెప్తారు? నీట్గా లేకపోతే ఏమవుతుంది? ఏముంది, ఇక్కడున్న స్టాఫ్ సరిగా లేరని స్టాఫ్ ని చేంజ్ చేస్తారు. నిన్ను లేపేస్తారా? నన్ను తీసేస్తారా అని అంత ఆనందంగా అడుగుతున్నారేంటి? అంటే మామూలుగా అడుగుతున్నాను అంతే. ఇక్కడ బాస్ మీరే కాబట్టి మిమ్మల్నే కదా లేపేస్తారు. నన్ను ఒక్కదాన్ని తీసివేయరు. నా పర్ఫార్మెన్స్ తో పాటుగా మీ పర్ఫార్మెన్స్ కూడా బాగాలేదని అందర్నీ కలిపి పీకేస్తారు. అయితే అప్పుడు ఎంచక్కా అప్పడాలు వడియాలు పెట్టుకుంటూ బతికేయచ్చు. ఏంటి నువ్వు మారా? నువ్వు ఉద్యోగులు ఊడిపోతారని మేము భయపడుతుంటే అప్పడాలు చేసుకోవచ్చు, వడియాలు చేసుకోవచ్చు అని అంటున్నావు నువ్వు. ఇంతకుముందు నువ్వు కంపెనీ అప్పడాలు వడియాలుగా టమ్ముకొని పెట్టి నువ్వు. నాకేం అవసరం? ఇదిగో ఈవిడి గారు ఉందే, ఈవిడి గారు అమ్మేది అప్పడాలు వడియాలు. షట్ అప్. నేను కనీసం అప్పడాలు వడియాలైనా అమ్మాను. తమరు అవి కూడా చేయలేదుగా. పద్మావతి ఇదిగో ముంబై వెళ్ళి ఫోన్ చేసినారు. హలో మేడం, వచ్చేసారా? వస్తున్నాను మేడం, వస్తున్నాను. పదండి రిసీవ్ చేసుకుందాం. ఏంటిది ఇలాగే వస్తావా? కాస్త ఇన్షర్ట్ వేసుకొని ఆ కాలర్ కిందికి దింపు. కొంచెం విన్న ఇంట్లో ఇలా కనిపించు. సరే సరే, తమరు వెళ్తే మేము వస్తాం. సరే, ఇది మోడర్న్ అంట.
వెస్టర్న్ అంట. అప్పడాలు వడియాలు అమ్మేదానికి ఇలాంటి వంట కడితే ఇలానే ఉంటుంది. కోటిలో బొచ్చుడు దొరికితే ఇలాంటివి. ఇవో స్పెషల్స్, ఇవో డిజైన్స్. పద్మావతి అదృష్టవంతురాలు. ఏం చేసినా అలాగే అల్లుకుపోతుంది. ఈ డ్యామేజ్ని ఇంకా డ్యామేజ్ చేయాలి. మేడం విద్య. హాయ్ అండి. హలో మేడం. హలో. ఆ, శ్రీనివాస్. హాయ్. నో 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 నో. ఆ? కరోనా కరోనా. ఓ మర్చిపోయాను. భలే గుర్తు చేశారే. సూపర్ మ్యాన్ లా ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు అన్నట్టు సూపర్ మ్యాన్ కాదు, మరి జెంటిల్ మ్యాన్. సూపర్ మ్యాన్ అయితే ప్యాంట్ మీద అండర్వేర్ వేస్తాడు. అదే జెంటిల్ మ్యాన్ అయితే అండర్వేర్ మీద ప్యాంట్ వేస్తాడు. గుజ్జ 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 కదా. గుడ్జు కనాల్సింది మీరు కాదండి, మేము. గుడ్డు జోకు కాదు, గాడిద గుడ్డు జోకు. దయచేసి ఇలాంటి జోకులు వేయకండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇతనేంటి తిడుతూ ఉంటే నవ్వుతూ థ్యాంక్స్ చెప్తున్నాడు? అతను అంతే మేడం, వదిలేయండి. ఆ, ఇతను ఇదేది రావట్లేదు. ఏమైంది సార్? పెద్దవాళ్ళు వస్తే అలా కూర్చున్నారేంటి? నేనెక్కడ కూర్చున్నా పద్మావతి? పడిపోను. సరే సరే, ముందు మీరు లేవండి. అయ్యో, నేను లేవడానికి ట్రై చేస్తాను కానీ లేవలేకపోతాను ఇక్కడ నుంచి. ఏమైంది సార్? అదే నాకు అర్థం కాకుంటుంది. ఎవరితను? ఆ, ఇతను మన అమల గారి తమ్ముడు మేడం, సుందరం. హే సుందరం, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. ఏదైనా హెల్త్ ఇష్యూనా? అలాంటిది ఏంటి లేదు మేడం. ఏం లేదు, నేను వచ్చినా కూడా చైర్లోంచి లేవట్లేదు కదా, అందుకే అడిగాను. అది హెల్త్ ఇష్యూ కాదు మేడం, హెడ్ ఇష్యూ. హెడ్ ఇష్యూనా? అవును మేడం, ఈయన కొంచెం హెడ్ వెయిట్ ఎక్కువ. నాకంటే తోపు ఎవరూ లేరనుకుంటారు. ఎవరైనా సరే తన ముందు నిలబడే ఉండాలనుకుంటాడు. ఆయన మాత్రం కూర్చుని ఉంటాడు. రోషం పౌరుషం ఏమైనా ఉంటే ఇది ఒకసారి లేవమనండి. శ్రీనివాసు, కింద గొమ్మ అడిగిపోయింది నీకు తెలిసిండ్రా నీకు. అందుకే నువ్వు లేమంటాను. నువ్వు నీ పని తర్వాత చెప్తాను. నువ్వు ఆపుతావా? సుందరం గారు ఒకసారి లేవండి. అయ్యో, ఐ కాంట్. లేవలేకపోతున్నాను పద్మావతి. ఏమిటి లేసేది? లేస్తే ఏం జరుగుతుందో బాగా తెలుసు, అందుకనే కూర్చునే ఉంటాడు. బహుశా ఇద్దరికి మూలశంక లాంటి జబ్బేమైనా ఉందేమో. నో, అలాంటి అడ్డమైన రోగాలు గట్ట నాకు లేవు. మరైతే లేవచ్చుగా. బుర్రగట్ట పని చేయకుంటుంది అంటే కుర్చీ నుంచి లేవలేకపోతాను చెప్తానా? మేడం నన్ను క్షమించండి మేడం, నేను లేవలేకపోతాను మేడం. వేస్ట్ ఫెలో. ఇలా కూర్చుంటే లేవలేని వాడిని ఎందుకండి జాబ్లో పెడతారు? వీడిని డిస్మిస్ చేసి పంపించేయండి. మేడం 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 అంత మాట్లాడకండి మేడం, నేను లేవడానికి ట్రై చేస్తాను మేడం. బాబా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా? తప్పకుండా తప్పకుండా చేస్తాను. వద్దు, 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 తల వద్దు. 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 బాబా హెల్ప్ చేయమన్నది జుట్టు పట్టుకుని కాదు, హ్యాండ్ షోల్డర్ పట్టుకుని హెల్ప్ చేయమని. ఏది పట్టుకుంటే ఏముంది, పైకి లేపడమే కదా ఇంపార్టెంట్. సరే సరే, జుట్టు పట్టుకోకూడదు అంతేగా? అంతే. ఆ. అమ్మా, 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 ఇంతకు మించి వేరే దారి లేదు సార్. ఉన్నాడు సార్. అబ్బా, వదలు. ఇలా లాభం లేదురే గాని ఒరే నందరా.
అమ్మో వెనక మొత్తం సిరిగిపోయినట్టుంది. ఎక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఎందుకు అతను ఇబ్బంది పడుతున్నాడు? పాపం ఏదో హెల్త్ ఇష్యూ అయి ఉంటుంది మేడం. అది చెప్పుకోలేక అటు వెళ్ళిపోయాడు. సరే సరే. పద్మావతి, డిజైన్స్ ఎక్కడా? ప్రియాంక వెళ్ళి తీసుకురా. మేడం గారి దగ్గర పేరు తెచ్చుకుందాం అనుకోండి, లాస్ట్కి పక్కొచ్చి నిల్చోవలసి వచ్చింది. ఛీ, ఏదో బతుకు. మేడం ఇవి న్యూ డిజైన్స్. పద్మావతి, ఆ ముంబై నుండి వచ్చే వాళ్ళకి నీ టాలెంట్ ఏంటో చూపిద్దాం అనుకుంటున్నావా? మరి నా టాలెంట్ ఏంటో చూపించొద్దా? ప్రమోషన్ కొట్టేస్తావే ప్రమోషను. ఇంతటితో నీ ప్లాన్ ఫసకే. ఆ సుందరంగాడైతే ఈ దరిదాపుల్లో కూడా రాడు. దీన్ని కూడా ఒకసారి బుక్ చేయాలి, టైం దొరికితే. చేద్దాం. వాట్ ఈస్ దిస్ పద్మావతి? నువ్వేదో మోడర్న్ డ్రెస్సులు డిజైన్ చేస్తున్నావు అనుకున్నాను. అవి ఇంత గొప్పగా ఉంటాయి అనుకోలేదు. కానీ ఏంటిది? కాఫీ మరకలేంటి? అడుగుతున్నారుగా పద్మావతి, చెప్పు. నీ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు మేడం. పాపం ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రాంగ్ అని ఇప్పుడే అర్థమై ఉంటుంది ఆవిడికి. అర్థమైంది బావా, ఇలాంటి పైత్య పనులు నువ్వే చేస్తావని. చెప్పు పద్మావతి. మాట్లాడమే పద్మావతి. చెప్తాను మేడం. మీరు పొరపాటు పడుతున్నారు మేడం. ఒకసారి వాటిని బాగా చూడండి. మీకు ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా గుర్తుందా? చూశాను. అందులో రాజేంద్ర ప్రసాద్ కొన్ని డిజైన్స్ చేస్తారు, గుర్తు తెచ్చుకోండి. ఈ షర్ట్లకి స్లీవ్లెస్ అని పేరు పెట్టి, చంక చొక్కాలన్నమాట. ఒక 4 షాపులకి లేటెస్ట్ మోడల్స్ అని చెప్పి శాంపుల్స్ పంపించు. అవునవును, సూపర్ డిజైన్స్. భలే తెలివి ఉపయోగించారే రాజేంద్ర ప్రసాద్ గారు. అలాంటిదే ఒకటి ట్రై చేశాను మేడం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటావు, అంతేగా? అంతే మేడం. సరే, ఒకసారి ట్రై చేద్దాం. మీరు చూడండి, కావాలంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సూపర్ పద్మావతి. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్. ఒక్క నార్మల్ డ్రెస్ ని ఇలా కూడా డిజైన్ చేయొచ్చని కొత్తగా చెప్పావు.